గైస్ అనదర్ మినీ వ్లాగ్. మీలో ఎంతమందికి ప్రాన్స్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నాన్ వెజ్ తినాలంటే చికెన్, మటన్, ఫిష్ ఇవి ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి. కానీ ఈ ప్రాన్స్ అనేవి మాత్రం చాలా రేరబుల్గా దొరుకుతూ ఉంటాయండి. సో దొరికినప్పుడు మాత్రం వదలకండి. ఇన్ కేస్ మీకు తినాలనిపించినప్పుడు అవి మనకి అవైలబుల్గా లేనప్పుడు ఇలా ఎండు రొయ్యలతో అయితే అడ్జస్ట్ అయిపోండి. ఎప్పుడు నాన్ వెజ్ తినాలనుకున్నా కానీ ఎప్పుడు అవైలబుల్గా లేకపోయినా వీటితో తింటే మాత్రం మనకి ఫుల్ఫిల్ అయిపోతుంది. నాన్ వెజ్ తిన్న ఫీలింగే వస్తుంది. ఎలా చేసుకోవాలంటే ఒక్కొక్క ప్రాసెస్లో చేసుకుంటారు. ఒక్కసారి నా స్టైల్లో నేను ఎలా చేస్తానో నా వీడియో చూస్తే కనుక ఫాలో అయిపోండి. వీడియో చూసుకుంటూ ప్రాసెస్ చేసుకుంటూ కర్రీ చేసుకోండి. ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ స్టార్టింగే నేను ప్రాన్స్ అయితే క్లీన్ చేసేసుకుంటాను హాట్ వాటర్లో. నా ప్రతి వీడియో చూసుంటే కనుక నేను నాన్ వెజ్ చేసేటప్పుడు హాట్ వాటర్లో డ్రై ప్రాన్స్ అయినా డ్రై ఫిషెస్ అయినా మంచిగా క్లీన్ చేసుకుంటానండి. ఏమన్నా డస్ట్ ఉందే పోతుందని చెప్పేసి ప్రతి వీడియోలో కూడా నేను మెన్షన్ చేస్తూనే ఉంటాను. ఇన్ కేస్ నా వీడియో న్యూగా చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తాను. అలా క్లీన్ చేసేసుకున్న డ్రై ప్రాన్స్ అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసుకోండి. కావాలంటే మీరు టమాటా ప్యూరీ అయినా వేసుకోవచ్చు. సో నాకు ఆ టైంలో పవర్ అవైలబుల్గా లేదు, అందుకే నేనైతే ఇవి కట్ చేసేసుకొని వేసుకున్నాను. ఇన్ కేస్ మీకు పవర్ అవైలబుల్గా ఉంటే మాత్రం టమాటా ప్యూరీ మాత్రమే వేసుకోండి. ఇలా ఇవన్నీ ఫ్రై అయ్యాక టేస్ట్కి తగిన సాల్ట్ అండ్ కొంచెం పసుపు ఇవన్నీ వేసేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకోండి. నా వీడియోస్ మీరు రెగ్యులర్గా చూసుంటే కనుక నేను ఎక్కువ ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకుంటూనే ఉంటాను. ఆల్మోస్ట్ ఎక్కువ టైం పడుతుందండి నేను కుక్ చేసుకోవడానికి. ఎందుకంటే నేను ఏ వాటరు ఇవేమి యూజ్ చేయను, జస్ట్ ఆయిల్తోనే కుక్ చేసుకుంటాను. అలా చేసుకుంటేనే మా హస్బెండ్కి ఇష్టం. అసలు నేను వాటర్ వేస్తే మాత్రం అస్సలు ఇష్టంగా తినరండి, బాగాలేదని చెప్పేస్తారు కర్రీ. సో అందుకే నేను ఎక్కువ ఆయిల్లోనే ఫ్రై చేస్తూ కర్రీ చేస్తాను. ఇలా టేస్ట్కి తగిన సాల్ట్ అండ్ పసుపు ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకొని మధ్య మధ్యలో కదిలించుకుంటూ ఉంటాను. మూత పెట్టేసుకుంటే ఏంటంటే త్వరగా మగ్గిపోతుంది అండ్ కర్రీ కూడా క్విక్గా అయిపోతుంది. ఇలా ఫ్రై అయ్యాక మీకు అవైలబుల్గా కొత్తిమీర, పుదీనా ఉంటే అవి కూడా వేసుకోండి. నాకైతే లేదు, సో నేనైతే కారంతో ఎండ్ చేసేస్తున్నాను. ఈ కారం వేసాక ఒక 10 మినిట్స్కి అయితే మాత్రం కర్రీ ఫినిష్ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుండిద్ది. ఏదన్నా చల్లటన్నంలోనైనా లేకపోతే నైట్ మిగిలిపోయినా మార్నింగ్ అయినా తినొచ్చు. ఈ కర్రీ అయితే ఒక 2 డేస్ అయితే ఉంటుందండి. 2 డేస్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కాదు, నైట్ చేసుకున్న కర్రీ ఎర్లీ మార్నింగ్ అయినా తినొచ్చు. ఆ టైం వరకు అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. సో మా హస్బెండ్ అయితే పెట్టేశానండి, చాలా ఇష్టంగా తిన్నారు. సో ఎప్పుడు నాన్ వెజ్ తినాలనిపించినా ఇలా ట్రై చేసేయండి, టేస్ట్ చాలా బాగుండిద్ది. నా వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.